ఓకే, ఇక నెక్స్ట్ బ్రేకింగ్ కూడా తెలంగాణ నుంచి అందుతోంది. ఇది స్టేట్ ఇన్ఛార్జికి సంబంధించిన బ్రేకింగ్. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ క్లాస్ ఇచ్చారు. కాంగ్రెస్ పైరవీల పార్టీ అన్న ప్రచారానికి ఎండ్ కార్డు వేశారు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. ఇక మీదట పైరవీలు గీరవీలు జాంతనై అంటున్నారు. నేతలకు హింట్ ఇచ్చారు. హడావుడి చేయొద్దు, గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వారికే పదవులంటూ తేల్చి చెప్పారు మీనాక్షి నటరాజన్. మేడం ల్యాండ్ అయ్యారు. ఇకపై పార్టీకి చెడు చేయాలని చూసే బ్యాచ్ కి బ్యాండ్ బాజానే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అటు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ గ్రాస్ లెవెల్లో రోడ్ నుంచి వచ్చిన కార్యకర్త, రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమన్వయం చేసే దాంట్లో మీనాక్షి నటరాజన్ గారి ఒక పాత్ర చాలా ఉంటుంది. అందుకే రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా మీనాక్షి నటరాజన్ గారిని పంపించినట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జిగా పంపించారు. నిన్న జరిగింది మనకు అవసరం లేదు. ఈ రోజు నుంచి పద్ధతి ప్రకారము రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు చక్కగా చేస్తారు అనే దాంట్లో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. సక్సెస్ఫుల్గా ఆర్గనైజేషన్ పని ముందుకెళ్తారు. హైదరాబాద్ వచ్చి రాగానే మీనాక్షి నటరాజన్ పార్టీ వ్యవహారాలపై ఆరా తీశారు. పార్టీలో నేతల మధ్య గ్యాప్ ఉన్నట్టుగా గుర్తించిన కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. వివాదాలు విభేదాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మీనాక్షి నటరాజన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. పైరవీలు చేయడం కాదు, ఆలోచననే మైండ్లోంచి తీసేయాలంటూ హింటిచ్చారు. హడావుడి చేసే నేతలకు ఇకపై గుర్తింపు ఉండదని, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వారికే పదవులు వస్తాయని క్లియర్ గా చెప్పేశారు మీనాక్షి. ఇంతకుముందు తనను కలిసిన సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించిన మీనాక్షి బీసీ కులగణన దేశానికే రోడ్ మ్యాప్ అంటూ కితాబిచ్చారు. ఫైనల్ గా పార్టీ ప్రభుత్వం రెండు కళ్ళుగా భావిస్తున్నామన్నారు మీనాక్షి. आदरणीय सोनिया जी की पहल से ये राज्य बना, इस बात की गरिमा हम सब लोगों के मन में है और आदरणीय सोनिया जी ने जो इस राज्य के लिए किया है उसको हम लोग कभी भी छोटा नहीं पड़ने देंगे. మిల్లియకోట ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఖరారు చేయడంపై మీనాక్షి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని, ఆ పదవులు పార్టీ కోసం కష్టపడ్డ వారికే దక్కుతాయన్నారు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్. దీంతో నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి.